కొంచెం ఒకరొకరుగా దూరంకి చూసి మీరు ఎంటర్ అయితే బాగుంటుందేమో, అందరూ కూడా తెలుసుకునే విధానం ఉన్నది. ఒక సైడ్ అనే ఉండండి, ఆటోమేటిక్ ఒక సైడ్ ఉండండి, ఒకరొకరుగా సరేనా సార్? ఓకే సార్, వన్ సైడ్ ఉన్నాడు సార్ మీరు అందరూ ప్లీజ్. ఒకరు చూసి మీరు ఒకరొకరికి వచ్చి చేయండి. కెమెరాలో కూడా వస్తారు మీరు కాబట్టి ప్లీజ్ వీలైతే కొంచెం వెనకాల కూడా రండి. అందుకని కొంచెం సర్కిల్ పెద్దగా ఉన్నది, విసరంగా ఉండండి, దూరంగా ఉండండి. మేడం మీరు ఏంటి అప్పుడు కాగండి, కొంచెం ఎక్కువ పిండుతుంది. తినొచ్చా అండి? తినేది బజ్జే మనం ఎట్లా తినేసేలా అయితే సార్ ఎవరి బజ్జి వాళ్ళు వేసుకున్నారు అంతేనా సార్? ఏం లేదు, మీరు ఎవరైతే చేస్తారో ఫస్ట్ ఇక్కడ పక్కన ఖాళీ నూనె ఉంది, చల్లగా ఉన్నటువంటి మంచి నూనె. ఏంటంటే మీరు పెద్దది తీసుకోవాలి, ఎక్కడన్నా చేస్తే మాత్రము అది చిన్నది చేయకూడదు మనం కాబట్టి ఇక కొద్దిగా ప్రాక్టీస్ కోసం ఇక్కడ చూపెట్టడానికి దాంతో చేస్తున్నాం. సరే ఏదైనా ఏం లేదు, కొన్ని జాగ్రత్తలే కదా మనం చేసేది. మంచి నూనె కొంచెం సపరేట్గా ముందే తీసి ఉంచినాం మనము, అక్కడ కాగుతున్న నూనె ఆ బాండీలో ఉన్నది అది. అయితే చల్లటి నూనెలో మనం చేతి ముందే నుంచాలి, నుంచి తడిసిన తర్వాత మనం కాలుతున్న నూనెలో ఉన్నటువంటి బజ్జీని ముట్టుకోండి. జస్ట్ ఎక్కడ కూడా మనం చెయ్యి మొత్తం ఇట్లా ముచ్చకండి, జస్ట్ వేళ్ళలో ముచ్చండి. నేను చేస్తాను. ఇప్పుడు చేసే కాలం అయిపోయింది. ఇప్పుడు ఆలిబాబు చేస్తున్నారు. కొంచెం దూరంగా ఉండండి. ఓకే రైట్, ఆలిబాబు తీసుకుంటూ దానికంటే దీనికి ఎక్కువ నూనె అయిపోతుంది. ఏమైపోదు, ఇది నీళ్ళలాగా పక్కన పెట్టుకుంటారు వాళ్ళు సహజంగా. మరి పిండి కనబడుతుంది, ఇది వాటర్ లాగా పక్కన పెట్టుకుంటాడు, ఇది నుంచుతా ఉంటాడు, తీస్తూ ఉంటాడు. కానీ మనం పబ్లిక్ లో చేసేటప్పుడు మరి చూపించాలా, వాళ్ళు నీళ్ళు అనుకుంటారు. మీరు అక్కడ ఉండింటే దీన్ని నూనె మీకు తెలుసు, నేను చెప్పకపోతే మీకు నూనె తెలుసు. సహజంగా మాయలు చేస్తాడని కాదు కానీ సహజంగా మా కాలదు అని చెప్పి ఈ ఆయిల్ హీట్ ఎక్కేలో తీసేయాలి. అయితే ఇది కనబడకుండా పెట్టుకోవాలి, డైరెక్ట్ గా పెట్టుకునేది వాటర్ అనుకుంటుంది. అది హీట్ ఎక్కడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఆయిల్ నూనె ముంచట్లేరు, బయట నుంచి పట్టుకొని నూనెలో కూడా ముంచొచ్చు, ఏం కావాలా? ఒక వీడియోలో పెట్టి మంచిగా ఆయిల్ లోపల పెట్టి తీసిస్తా ఉండు అందరికి. అది పెద్ద వీడియో పెట్టి పెద్దగా అదైపోయింది. నేను కూడా పరిశ్రమ అయ్యాను అనుకో. కాలాలి పిండి మెత్తగా ఉండకూడదు. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ పెట్టాను, అదే బయట తీసుకుంటే అంటే ఇదే టెక్నిక్ ఉపయోగించినట్టు. ఇట్లా నాతో పాటు ఎవరైనా వస్తుంటే ఇట్లా తీసి టేస్ట్ దూరం పెట్టుకోండి, కొంచెం బాగా తీసుకోండి, ఎలా తీసుకోండి. భయంతో కాబట్టి కాలుతుంది. సార్ ఎంత మంచిగా ఇంకొకటి మీరు దాంట్లో వేయకండి, కొద్దిగా వేడి ఉంటది, ఆ మాత్రం వేడి భరించడానికి మన చెయ్యిని సిద్ధం చేయాల్సిందే. అదేమి పెద్ద కాలి బర్రెక్కడు ఏం కాదు, వేడి వల్ల వస్తుంది ఇట్లా పట్టుకునేలా తీయండి. మా పైపుల పైన పడతా ఉంది ప్లీజ్. అంతే
అందులో ఏ మాయా మహిమ ఉండదు. ఒక్కరు జరిపోయింది ఇక. భయపడుతున్నారు వాళ్ళ ముందు ఎట్లా ఉంటారు సార్? మీరు ఇంతమంది తీసేశారు. ఇంతమంది తీశారు.